హలో వెల్కమ్ టు మై ఛానల్ అదిరే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో భరణి గారికి శ్రీజకి మరో టాస్క్ ఇచ్చారు. దానిలో బిగ్ బాస్ ఇలా చెప్తున్నారు, టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. భరణి, శ్రీజ ప్రేక్షకులను మెప్పించడానికి మీకు ఇస్తున్న టాస్క్ రైట్ కలర్ రైట్ కండిషన్. ఈ ఆటలో భాగంగా పోటీదారులు ప్లాస్మా స్క్రీన్ మీద చూపించిన కలర్స్ ఆధారంగా కలర్స్ ప్యాటర్న్ని గమనించుకొని అందులో నెంబర్స్ ఆధారంగా కలర్ పైప్లను తీసుకొని స్టార్ట్ పాయింట్ నుంచి ప్రారంభించి ఎండ్ పాయింట్ వరకు అమర్చి కనెక్షన్ ఇచ్చి ఈ ఆటని పూర్తి చేయాలి అని బిగ్ బాస్ భరణి గారికి, దమ్ము శ్రీజకి చెప్పారు. భరణి నా తరపున ఇమ్ము ఆడతాడు అని చెప్పారు బిగ్ బాస్కి. శ్రీజ నా తరపున కళ్యాణ్ ఆడతాడు బిగ్ బాస్ అని శ్రీజ బిగ్ బాస్కి చెప్పింది. నెంబర్స్ చూసి కళ్యాణ్ కలర్ పైపుని తీసుకొని స్పీడ్గా అమర్చడానికి వెళ్ళాడు. ఇమ్ము ఒకటి కంటే ఎక్కువ పైప్స్ తీసుకోవడానికి సరిగ్గా ఆట అర్థం కాక అక్కడనే చూస్తున్నాడు. ఒక పైప్ తీసుకున్నాడు, ఇంకొక పైప్ తీసుకోవడానికి ఇంకేం కలరా అని ప్లాస్మా వైపు చూస్తూ ఉన్నాడు. చూసి ఇంకొకటి తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే మాధురి గారు ఒక పైప్ తీసుకుపోవాలి ఒకసారి అని చెప్పారు. అవున నెక్స్ట్ తను వెళ్ళాడు, స్పీడ్గా వెళ్ళి అమర్చడానికి వెళ్ళాడు. ఈ ఆటకి మాధురి గారు సంచాలకులుగా వ్యవహరించారు. మాధురి కలర్స్ అన్నీ చూసుకొని అమర్చండి అని ఇద్దరికి, ఇమాన్యుయల్కి కళ్యాణ్కి ఇద్దరికీ చెప్తుంది. ఇద్దరు కలర్స్ మళ్ళీ మిస్ మ్యాచ్ అయితే మళ్ళీ గేమ్ ఇబ్బంది అవుతుంది. ఇద్దరు ఒకసారి కలర్స్ ప్లాస్మా చూసి సేమ్ అవే కలర్స్ తీసుకొని మీ పైప్స్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అమర్చడానికి ప్రయత్నించండి అని తను సజెషన్స్ ఇస్తుంది. మాధురి, ఇమ్ము, కళ్యాణ్ ఫాస్ట్గా గేమ్ని ఆడుతున్నారు. వీళ్ళిద్దరూ ఆడుతుండగా ఇమాన్యుయల్కి తనుజ గట్టిగా కట్టు, పైన నుంచి కాదు సెంటర్లో కట్టేసేయి అని తను ఇమాన్యుయల్కి సజెషన్ ఇస్తుంది. ఇంతలో ఇద్దరు కళ్యాణ్, ఇమాన్యుయల్ ఇద్దరు హోరాహోరీగా మంచిగా ఆడుతున్నారు. ఫాస్ట్గా కరెక్షన్ పైప్స్ని అటాచ్ చేస్తున్నారు. అందరిది లాస్ట్ వరకు అయిపోతుంది. మిగిలిన ఇంటి సభ్యులందరూ ఎంకరేజ్ చేస్తున్నారు ఇమాన్యుయల్ని, కళ్యాణ్ని. అప్పటికి వర్షం వస్తున్నా కానీ అందరినీ సపోర్ట్ చేయడానికి వాళ్ళు బయట నిల్చొని చూస్తూ ఉన్నారు. ఇలా చూస్తూ ఉండగా అన్నీ లాస్ట్ వరకు యాడ్ చేస్తూ ఉండగా ఒక్కసారి కళ్యాణ్ పైప్ లైన్ కింద పడిపోతుంది. అన్నీ ఒకసారి బ్రేక్ అయిపోయి కింద పడిపోతుంది. ఇంతలోకి అందరూ శ్రీజ తరపున ఎంకరేజ్ చేసే వాళ్ళందరూ ఆశ్చర్యంలో పడిపోయి అరే అని అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇంతలో ఇమాన్యుయల్ చాలా జాగ్రత్తగా ఒకటి చాలా గట్టిగా దాన్ని కడుతూ చాలా ఫాస్ట్గా ఆడుతున్నాడు. ఈ గేమ్లో ఎవరు గెలుస్తారు? ఈ గేమ్ బిగ్ బాస్ చాలా బాగా ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు భరణి గారికి కూడా వేరే సబ్స్టిట్యూట్ని ఎట్లా ఇచ్చారో శ్రీజకు కూడా అలానే సబ్స్టిట్యూట్ని ఇచ్చారు. సో ఇది ఫెయిర్ గేమ్. ఈ ఫెయిర్ గేమ్లో ఎవరు మంచిగా ఆడి ఎవరు విన్ అవుతారు, ఎవరు భరణి గారికి సపోర్ట్ చేస్తారా లేకపోతే శ్రీజ దమ్ముకి ఏమన్నా సపోర్ట్ చేస్తారా అనేది ఈ ఆట లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. ఈ కళ్యాణ్ సడన్గా మధ్యలోది పోయేసరికి మళ్ళీ అన్నీ అటాచ్ చేస్తున్నాడు ఫస్ట్ నుంచి. ఫైనల్లీ దీంట్లో ఇమాన్యుయల్ కూడా ఫాస్ట్గా ఆడి దీన్ని ఇమాన్యుయల్ ఈ గేమ్లో కూడా ఇమాన్యుయల్లే గెలిచాడు భరణి తరపున. సో ఈ గేమ్కి ఇమాన్యుయల్ విన్ అయ్యారు, భరణి ఆల్సో విన్ అయ్యారు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే. మీరు చేసే లైక్, సబ్స్క్రిప్షన్ నాకు సపోర్ట్ అవుతుంది. ప్లీజ్ లైక్